చంద్రబాబు గారు ఒక మంచి ఉద్దేశంతో పథకాన్ని తెస్తే అది జగన్ సర్కార్ వాడేసుకుంది అన్న విషయం ఇప్పుడు బయటపడింది. ఏంటంటే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, ఇక్కడ ఒంగోలులోనో లేకపోతే గుంటూరులోనో లేదా ఏ విశాఖపట్నంలోనో భూమి ఉంది, నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవి అమ్ముకోవాలంటే కొనే వ్యక్తి ఏ బెంగళూరులోనో ఢిల్లీలోనో ఉండి అతను ఇక్కడికి రావాలి, నేను ఇక్కడికి రావాలి. ఇదంతా అయ్యేటప్పటికి టైం తీసుకుంటూ ఉంటుంది. దీంతో చాలాసార్లు ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. అలా కాకుండా ఎక్కడుంటే అక్కడి నుంచి రిజిస్ట్రేషన్ అనేది మోడీ సర్కార్ పెట్టినటువంటి ఒక విధానాన్ని చంద్రబాబు గారు అమల్లోకి తెచ్చారు. దాన్ని వినియోగించినే జగన్మోహన్ రెడ్డి టీం ఏదైతే భూముల్ని ఎనీవేర్ రిజిస్ట్రేషన్ పేరుతో భారీగా నొక్కేశారన్నటువంటి ఇవాళ ఆంధ్రజ్యోతి ప్రచురించినటువంటి కథనం. దాదాపుగా 170,000 ఎకరాలు ఇట్లాగా వేరే వేరే చోట్ల రిజిస్ట్రేషన్ అయిపోయినాయి అన్నటువంటి అనేక కంప్లైంట్లు ఆ రూట్లోనే వస్తున్నాయి అన్నటువంటి. ఇది ఎంతవరకు వాస్తవం అనేది కేసు టు కేసు చెప్పాల్సిందే కానీ వేగ్గా చెప్పలేము.